ఐజాక్? బ్లూ ల్యాండ్. ఎక్కడికి వచ్చినావు? బ్లూ ల్యాండ్. ఎవరెవరు వచ్చినారు? బ్లూ ల్యాండ్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బై గాడ్స్ గ్రేస్ మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా మేము ఎక్కడికి వచ్చామంటే బ్లూ ల్యాండ్కి వచ్చాం. చంద్రగిరి దగ్గర ఉంది బ్లూ ల్యాండ్. ఇంకా ఎవరెవరు వచ్చామంటే నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చాము బ్లూ ల్యాండ్కు. మీరు కూడా మాతో పాటు చూడండి, చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ప్లేసు. పిల్లలైతే మంచిగా ఆడుకుంటారు. ఒక్కసారి వెళ్ళి చూడండి, అసలు ఇంకా అక్కడ నుంచి రావాలనిపించదు. మా బాబుని అయితే చాలా కష్టంగా తీసుకొచ్చాము వచ్చేటప్పుడు ఇంటికి. అంత బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు హ్యాపీగా. ఓపిక ఉన్న వాళ్ళైతే అసలు ఎంత. వీళ్ళైతే జమ్మల మడుగు నుంచి వచ్చారంట. ఆ పిల్లలను నేనైతే వీడియో తీశాను. వీళ్ళందరూ స్కూల్ తరపున వచ్చారు. ఇంకా ఇదే బ్లూ ల్యాండ్. లోపలికి వెళ్దాము. ఎంట్రీ ఫీజు వచ్చేసి 700. ఇంకా లంచ్ కూడా అక్కడే ఉంటుంది, బట్ అయితే మనం సపరేట్గా తీసుకోవాలి. ఇంకా కార్ అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. వచ్చేసేయండి మీరు కూడా మాతో పాటు చూద్దాం. నీడలో ఎంత క్లారిటీగా వస్తుందో చూడు వీడియో. సో ఇంకా లోపలికైతే వచ్చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మీకు అందరికీ హాయ్ చెప్తా ఉన్నాము. ఇంకా 3 అప్స్టేట్స్ ఎక్కి దిగాలి ఏదైనా మనము వాటర్లో రైడ్ చేయాలి అని అంటే. ఇంకా అలా నేను 2 టైమ్స్ అయితే పిల్లలతో పాటు వెళ్ళాను. ఇంకా అక్కడికి అలసిపోయాను నేనైతే. ఇంకా మా వారు ఇక్కడ కూర్చోంటే ఇంకా నేను అక్కడ కూర్చొని కొద్దిసేపు పిల్లలైతే రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంటాయంటే వాటర్ రైడ్స్ చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి, అలానే ఉంటాయి. ఒక 6-7 రైడ్స్ ఉంటాయి. అలా వెళ్ళొచ్చు, వాటర్లోకి వచ్చేయచ్చు అలా. ఇంకా ఇలా నాకైతే ఓపికే లేదు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో చూస్తూ ఉన్నారు కదా మీరందరూ, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. నాకు వాటర్ అంటే ఎంత భయం అంటే అంత భయము. అసలు నీళ్ళలోకి దిగాలంటేనే అంత భయము. ఇంకా అలాంటిది ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామంటే అసలు నమ్మలేకపోతా ఉన్నాను నేనే. ఇంకా చాలా ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాను ఇక్కడ బ్లూ ల్యాండ్ ఉంది వెళ్ళాలి అని. బట్ అయితే
చాలా టైం అయితే పట్టింది ఇక్కడికి రావాలంటే. ఇంకా పైనుంచి ఇక్కడ వాటర్ పడతాయి. ఇదైతే చాలా బాగుండింది. ఇంకా ఫస్ట్ టైం నేను జారాను దాంట్లో. అమ్మో చాలా భయం అనిపించింది. ఆ స్లైడ్ మాత్రం అసలు ఎంత భయపడిపోయానంటే అంత భయపడిపోయాను. ఇంకా పిల్లలు మాత్రం ఎంత బాగా ఆడుకుంటున్నారంటే, మా పిల్లలే కాదు అక్కడ వచ్చిన పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క స్లైడు ఎంజాయ్ చేశారు వాళ్ళు. చాలా బాగుంది. పిల్లలను తీసుకొని ఇక్కడికి వెళ్తే చాలా బాగా రోజంతా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. ఇంకా ఫుడ్ కూడా అక్కడే దొరుకుతుంది, తినచ్చు. మాకంత టేస్ట్గా ఉండదు అని తెలిసింది. ఇంకా సరే అయితే అని మేము బయటకు వెళ్ళి తిందాంలే అని అనుకున్నాము. ఇంకా సరే అని 2:30 వరకు ఇలానే ఆడుకున్నారు పిల్లలు. చాలా బాగా హ్యాపీగా అయితే ఆడుకున్నారు. ఫైనల్గా బ్లూ ల్యాండ్ అయితే చూసేసి ఇంకా వెళ్తా ఉన్నాము. 2:30కి అలా బయటికి వచ్చేద్దామని ఇంకా లాస్ట్లో కొంచెం అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా మా వాడిని బయటకు తీసుకురావాలంటే కొంచెం కష్టమే. అక్కడ ఫొటోస్ దిగుదాం రానా అన్నా కానీ అసలు రాలేదు మా బాబు. ఎందుకంటే ఇంకా కొద్దిసేపు ఉండాలా, ఆకలి అవుతా ఉంది. ఇంకా సరే అని బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకైతే వచ్చేసాం ఫైనల్గా. అసలు చూడాలి అన్న ప్రదేశాన్ని మనం చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే ఉండింది ఫీలింగు. ఇంకా ఒక సైడ్ ఆకలి అవుతూ ఉంది. ఇంకా బయటకు వచ్చేసాం కదా, ఎక్కడో చోట బయట తిందాంలే అని వస్తూ ఉంటే కొత్తగా ఓపెన్ అయింది హరివిల్లు రెస్టారెంట్ అని. చూడండి ముందుకు అడక్క, నువ్వు ఇటు సైడ్ నిలబడుకోండి. ఫైనల్గా ఒక రెస్టారెంట్ అయితే దొరికింది, హరివిల్లు రెస్టారెంట్ అని. బాగుంది, చాలా కొత్తది కానీ ఇది అప్పుడే ఓపెన్ చేసినట్లున్నారు ఆ రోజే. ఇంకా మా వాడైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 45 మినిట్స్ వెయిటింగ్ చేయలేను, నాకు ఫోన్ ఇవ్వు అని అడుగుతా ఉంటే వాళ్ళక్క ఏం చేస్తుందో చూడండి, ఏమి ఇస్తుందో తనకు. అసలు ఓపికే లేదు, టిష్యూ ఇచ్చింది. ఇంకా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం ఫుడ్ కోసం. 45 మినిట్స్ వెయిట్ చేయించారు. అస్సలు ఓపికే లేదు. ఆడుకోవడానికైతే ఓపిక ఉందంట, ఇంకా వెయిటింగ్ చేయడానికైతే ఓపిక లేదంట. ఫైనల్గా మనం చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటే ఇలా విస్తరాకులో వేసేవాళ్ళు కదా, మీకు గుర్తుకుందో లేదో. నా చిన్నప్పుడు అయితే ఇలా మ్యారేజెస్లో ఇవే వాడేవారు, విస్తరాకులు. ఆ స్మెల్ అది చూస్తే విస్తరాకులు చిన్నప్పుడు డేస్ గుర్తుకొచ్చాయి నాకు. ఇంకా వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు చికెన్ స్టార్టర్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేశారు. ఇంకా అవి వచ్చాయి, ఆ స్టార్టర్స్ తిన్నాము. పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఇంకా అసలు స్టార్టర్స్ తిని బిర్యానీ చెప్పుకున్నాము, అస్సలు తినలేకపోయినాం మేమైతే. ఫుడ్ కొంచెం అయితే వేస్ట్ అయ్యింది ఆ రోజు. ఎందుకంటే మాకు బిర్యానీ అంత నచ్చలే అక్కడ ఆ రోజు. ఇంకా సరేలే స్టార్టర్స్తో అన్న కడుపు నింపేసుకున్నాము అని అనిపించింది. 2 బిర్యానీలు చెప్పుకున్నాం, 2 స్టార్టర్స్ చెప్పుకున్నాం. స్టార్టర్స్ తిన్నట్లు బిర్యానీ తినలేకపోతా వచ్చినాం ఆ రోజు. సో లంచ్ ఆఫ్టర్ ఇంకా మా పిల్లలు సోడా అడిగితే ఇంకా సోడా తీసుకున్నాము. నిలబడుకోండి, కరెక్ట్గా బటర్ ఫ్లై వస్తుంది. దొరకలా, అయ్యయ్యో. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళాము. ఇంకా పశుపతి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి.
ఇంకా పశుపతిలో ఉన్నప్పుడు కాల్ వచ్చింది. ఇంకా ఫోన్ వస్తే మా ఆడపడుచు ఇంకా అన్నయ్య, అత్తయ్య, మా తమ్ముడు వీళ్ళు వస్తూ ఉన్నారు అని చెప్తే ఇంకా సరేలే అని ఇంకా టైం ఉంది కదా అని డీమార్ట్కి వచ్చాము. ఇక్కడ కొన్ని గ్రాసరీస్ కావాలని తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము. చిన్నపిల్లలకి ఇష్టమైన ప్లేస్ అని ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకా అజ్వాన్ ఇక్కడికి వచ్చేసాము. ఇంకా పిల్లలకి ఎంత ఇష్టమో కదా ఈ ప్లేస్ అంటే, అసలు అక్కడ చూస్తానే ఇంకా ఎన్నెన్ని డేట్స్, ఇవన్నీ చాక్లెట్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఆయిల్స్ కూడా ఉన్నాయి, ఆలివ్ ఆయిల్, ఇంకా కొన్ని స్పెషల్గా ఉన్నాయి ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా. ఇంకా వీళ్ళకి చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే అబ్బా చెప్పలేనండి నేను అసలు. అంత ఇష్టము. ఇంకా వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకోమన్నారు మా వారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నాకు నచ్చింది కూడా నేను తీసుకున్నాను. ఇంకా చాక్లెట్ నాకు అది ఇష్టం అని చెప్పాను కదా. ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా అక్కడ పెట్టారు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకేమేమి తీసుకున్నాము అనేది అవే తీసుకున్నాము. ఇందాక చూపించాను కదా అవే. ఇంకా బిల్ అయితే వేయించుకుంటా ఉన్నాము. ఇంకా వీళ్ళ హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవు, భలే ఉన్నింది. అంతేకాదు పొద్దున్న నుంచి చాలా టైర్డ్ అయిపోయాము. అసలు కాళ్ళు అయితే ఎంతగా నొప్పిస్తున్నాయంటే అంతగా నొప్పిస్తున్నాయి. అయినా పర్లేదులే అని ఇంకా నిలబడుకొని ఉన్నాము. ఇంకా తీసుకున్నవన్నీ ఇవే చాక్లెట్స్, పిల్లలకు నచ్చినవి తీసుకున్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తానండి. వీలైతే ఇంకా టేబుల్ 9 రెస్టారెంట్కు డిన్నర్ కోసం అని వచ్చేసాము. లీలామహల్ రోడ్లో టేబుల్ 9 రెస్టారెంట్ అని ఉంది కదా, అందులోకి వచ్చేసాము. పెద్ద బిగ్ డైనింగ్ టేబుల్లో కూర్చున్నాం రౌండ్గా అందరము. ఇంకా అయితే మేము ఇక్కడ 1 అవర్ వెయిట్ చేసినాం ఫుడ్ కోసమని. మా కాళ్ళు నొప్పులన్నీ ఇంకా మాయమైపోయినాయి. కొద్దిసేపు కూర్చున్నాం కదా అందుకని. అసలు నైట్ డిన్నరే తినాలనిపించలేదు, ఎందుకంటే చాలా అలసిపోయాము. లేట్గా తిన్నాం కదా మేము, 3:30 అలా అయింది తినేసరికి ఆఫ్టర్నూను. ఇంకా నైట్ డిన్నర్ ఏం తినాలనిపించినప్పటికీ కొంచెం అయితే వాళ్ళతో పాటు కొంచెం తినేసి ఇంకా మేమైతే ఫోటో షూట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఫొటోస్ పెడతాను. మా ఐజక్ వాళ్ళ నానమ్మను నవ్వేయడానికని ట్రై చేస్తూ ఉన్నాడు. ఇలా ఫొటోస్ అన్నీ పెట్టాను చూడండి. ఇంతే ఈ బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇవన్నీ వీడియోస్ ఇంకా ఎక్కడికన్నా వెళ్ళేటివి పెడతా ఉన్నాను కదా, మా బాబుకు మెమొరబుల్గా ఉంటాయి అని పెడతా ఉన్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.